నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్యంతో సర్జరీ అవసరం లేకుండా గుండె వైద్యాన్ని నిర్వహించినట్లు ప్రముఖ వైద్యులు తెలిపారు. 65 సంవత్సరాల రోగికి టీఏవీఆర్ పద్దతిలో పేషెంట్ కు మత్తు ఇవ్వకుండా ఎలాంటి సర్జరీ లేకుండా గుండెకు సంబంధించిన వ్యాధికి అరుదైన చికిత్స నిర్వహించారు. డాక్టర్ హరీష్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ లో డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కిమ్స్ హాస్పిటల్ సీఈఓ అంకిరెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ప్రెస్ మీట్లో మనం మెయిన్గా ఇప్పుడు దాకా ప్రెస్ మీట్లు అనేకమైన ప్రెస్ మీట్లు మనం హార్ట్ స్టెంటింగ్ గురించి, అంటే 67 సంవత్సరాల ఒక వ్యక్తికి, అది కూడా ఆల్రెడీ బైపాస్ అయిన వ్యక్తికి సివియర్ అయర్టిక్ స్టీనోసిస్ అని అంటే గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం మూసుకుపోవడం వల్ల ఆయనకి ఏంటి అని అంటే నడిచినప్పుడు ఛాతి బరువుగా ఉండడం, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇట్లాంటి లక్షణం ఉన్న పేషెంట్కి, ఒక సాధారణంగా సివియర్ అయర్టిక్ స్టీనోసిస్ ఉన్న పేషెంట్కి సర్జరీకి పంపిస్తాం. అంటే ఓపెన్ ద్వారా టావీ అనే నూతన పద్ధతి ద్వారా ఈ వాల్వ్ ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు చెప్పేది ఏమంటే ప్రెస్ మీట్లో ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం 4 ఏళ్ళు వచ్చినా కూడా మన ఇండియాలో కేవలం లాస్ట్ 1.5 year నుండి ఎక్కువగా వస్తుంది. అది కూడా ఏంటంటే పర్టికులర్గా సిటీస్లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక 2 నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది. ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఈయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయ్యింది. సో అందుకని రెండోసారి వాల్వ్ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్లో ఉంటారు అని సర్జన్స్ కూడా ఆయన్ని హై రిస్క్ పేషెంట్ అని చెప్పి డిఫైన్ చేసినారు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్గా ట్యావర్ అనే పద్ధతి ద్వారా ఇంకేంటంటే చిన్న తొడ నుండి ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనం ఒక వాల్వ్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా, ఏ మత్తు అవసరం లేకుండా, బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయింది. సో ఈ టావీ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల పేషెంట్ కేవలం 3 రోజుల్లో 3వ రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆయన 1 week నుండి వర్క్లో హీ కెన్ రెజ్యూమ్ వర్క్ అంతా కూడా రొటీన్ సాధారణ వర్క్ అంతా చేసుకోగలడు. రెండోది ఏంటి అని అంటే మనం ఈ ఆపరేషన్ వల్ల కూడిన మార్బిడిటీ, అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే పెరాలసిస్ పక్షవాతం కానీ, లేకపోతే బ్లీడింగ్ రిస్క్ కానీ, ఇట్లాంటివి ఏం లేకుండా చాలా మినిమల్ పద్ధతిలోనే ఫాస్ట్గా రికవర్ చేసి 3rd డేనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో, అది పర్టికులర్గా ఇట్లాంటి ఒంగోలు అలాంటి ప్రదేశంలో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం మన ప్రాంతంకి సంబంధించి. రెండోది ఏంటి అని అంటే ఇంత సక్సెస్ఫుల్గా హై రిస్క్ కాంప్లెక్స్ కేసెస్ కూడా మన కిమ్స్ హాస్పిటల్లో చేయడం అనేది అది నిజంగా అది మనందరికీ గర్వకారణమైన విషయం. ఇంకోటి ఇది అందరూ కూడా దీనికి సంబంధించిన టీం అందరూ కూడా మా సిటీ సర్జన్ కానీ, నా తోటి కార్డియాలజిస్టులుగా టీం డాక్టర్ ఆనంద్, డాక్టర్ కపిల్, తర్వాత మత్తు విభాగం హెడ్ డాక్టర్ రామకృష్ణ గారు కానీ, మన మేనేజ్మెంట్ డాక్టర్ అంకిరెడ్డి గారు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహరి గారు, వీరందరి సహకారంతో ఈ కేసు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇక్కడ ఈ పేషెంట్ కూడా కాస్ట్ హయ్యర్ సిటీస్లో ఇవంతా కూడా ఆల్మోస్ట్ చాలా హై కాస్ట్ ఉంటే మనం కేవలం వాల్ ఛార్జెస్ మటుకే ఇక్కడ మినిమల్ హాస్పిటలేషన్ ఛార్జెస్ తోటి ఈ పేషెంట్కి అంతా కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో దీనికి అందరూ కూడా ఇదేంటంటే పేషెంట్ అవగాహన కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాము. ఇవాళ అందరూ కూడా ఇట్లాంటి ఫెసిలిటీని, ఇంత హైయర్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఎప్పుడైనా కూడా ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఒక మొత్తం ప్రపంచంలో వచ్చిందని అంటే దాని బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది అని అంటే కేవలం ఆ చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి, అంటే ఎవరైతే ఒక పేషెంట్ అందుబాటులో వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దాని నిజమైన విలువ అనేది ఉంటుంది. అదేదైనా అడ్వాన్స్మెంట్ వచ్చింది దానికి. సో అంతటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇక్కడ చేసినందుకు అందరికీ మా టీం తరఫున అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రెండోది ఏంటి అని అంటే ఈ సదుపాయాన్ని అందరూ తెలుసుకొని మరింతగా కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి కార్డియాలజీ విభాగంలో ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్ చేస్తున్నందుకు మీరందరూ ఈ సేవలు వినియోగించుకుంటారని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఏతముక్కల రోడ్డు ద్వారకా నగర్ మేము ఉండేది. నా పేరు చనిపోయిన వెంకటరావు. ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాను. నన్ను 3వ రోజు డిశ్చార్జ్ చేసుకుని నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను మనోహన్ అవుతాను. గతంలో బైపాస్ సర్జరీ జరిగింది. మళ్ళీ హార్ట్ పెయిన్ వస్తుందని అలా కంప్లైంట్స్ వస్తుంటే
కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు కార్డియాలజిస్ట్ గారికి చూపించాము. సార్ మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే బాగా రిస్క్ ఉంటుందని కొత్త రకమైన శస్త్రచికిత్స గురించి చెప్పారు. దాని పేరు ట్యాబీ, ట్రాన్స్ క్యాథెటర్ ఎటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. గతంలో బైపాస్ సర్జరీ జరిగితే వారం 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది కొత్త రకమైన శస్త్రచికిత్స జరగడం వల్ల 3వ రోజే డిశ్చార్జ్ చేసి పంపించారు. ఇప్పుడు మా తాత ఆరోగ్యంగా ఉన్నారు. దీనికి సహకరించిన డాక్టర్స్కి, మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందుబాటులో తీసుకొస్తున్నామో వాటన్నిటిని మీ ద్వారా ప్రజలకు అందజేయడానికే మనం ఈ ప్రెస్ మీట్లు అనేవన్నీ అరేంజ్ చేస్తున్నాము. సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం ట్యాబీ అనేటువంటి కొత్త ప్రొసీజర్ను మనం ఇక్కడ చేయడం జరిగింది. సో అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రొసీజర్స్ కూడా మనం కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాము. కాబట్టి ఏదైనా అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి మా వైద్య బృందం అనేది రెడీగా ఉందని మరొకసారి మీకు చెప్పి ఈ జరిగినటువంటి ప్రొసీజర్స్ని అందరినీ కూడా అంటే ప్రజలకు అవగాహన కలిగే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మామూలుగా ఒక 25 lakhs వరకు ఉంటుంది. అదర్ దీంట్లో అయితే 25 to 30 lakhs ఉంటుంది. మనం దాన్ని 15.25 lakhsలో చేసాం. దీంట్లో ఇంప్లాంట్ కాస్ట్ దాదాపు 12.25 వరకు ఉంటుంది ఆ ఇంప్లాంట్ కాస్ట్. సో మిగిలినది మన ప్రొసీజర్ ఛార్జెస్ కానీ మందులకు కానీ అన్నిటికి కానీ కలిపి ఇచ్చేసి ప్రస్తుతానికైతే ఆరోగ్యశ్రీలో లేదు.